మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చంద్రిక, తను మంగే కదా? డౌట్ ఎందుకు, మంగేనండి. తల్లి కూతుర్లిద్దరూ వెనక ముందు వెళ్తున్నారే, ఒకరినొకరు చూసుకున్నా ఢీకొన్నా భూకంపం వస్తుంది. స్వామి, నాకెందుకో తను నిత్య కాదేమో అనిపిస్తుంది. తను నిత్య మేడం సార్. ఖచ్చితంగా తను నిత్య కాదు. నిత్యలో ఒక పొగురుంటుంది, ఆమెలో అది లేదు. ఇప్పుడేం చేద్దాం చంద్రిక? స్వరూప దగ్గరికి వెళ్ళి తను మంగ కాదు నిత్య అని చెబుదామా? నువ్వు తింగరోడు అనుకున్నాను కానీ మరీ ఇంత తింగరోడు అనుకోలేదు పౌడరు. అంటే స్వరూపకి డౌట్ వస్తుందనే? అబ్బా, అలా చెప్తేనే డౌట్ వస్తుంది. నిత్యని చూడగానే ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది, బాడీలో కరెంట్ పాస్ అయ్యి షాక్ కొట్టినట్టు అవుతుంది. కానీ తనను చూస్తుంటే ఎంత గౌరవం కలుగుతుంది తెలుసా? అవునా సార్? నాకైతే ఆ తేడా కనిపించట్లేదే. స్వామి, నీకెందుకు తెలుస్తుంది చెప్పు? కనెక్ట్ అయింది నేను కదా, అందుకే నీకేం తెలీదు. చంద్రిక, పోలీసులు ఇక్కడే ఉన్నారా? ఈ దొంగ సొచ్చినోడు ఎందుకు వచ్చినట్టు? ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఐ థింక్ నిత్య వేరు, తను వేరు. తను ఖచ్చితంగా నిత్య కాదు. అంటే ఏంటి సార్, తను చనిపోయిన నిత్య సిస్టర్ మంగగారు అంటున్నారా? ఓ అమ్మో, వీడు కనిపెట్టేశారు చంద్రిక. కుప్ప మునిగింది. ఆఖరికి వీడి వల్ల మంగ గురించి అందరికీ తెలుస్తుందేమో. లేదు స్వామి, మంగ చనిపోయింది. బ్రతికి తిరిగి రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. మరి తను నిత్య కాదు అంటున్నారు? నిత్యలోనే 2 బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు కదా. అమ్మ ముందు ఒకలాగా, మన ముందు ఒకలాగా నటిస్తుందేమో.
బతికించవరా బాబు. కాసేపు అలాగే అనుకో. వాడు పోలీసోడు, ఎప్పుడు ఎలా ఉంటాడో ఏమంటాడో తెలీదు. ఏమైంది స్వామి? తల్లి కూతుళ్ళు ఒక చోట చేరారు చలమయ్యా. వాళ్ళు కలుసుకుంటారా స్వామి? ఏమో ఆ శివయ్య ఆట ఎలా ఉందో. కలపాలనుకుంటే కలుపుతాడు, కలపకూడదనుకుంటే కలపడు. ఏదైనా జరగొచ్చు. నమస్తే మేడం. నమస్తే. మీకు కూడా దేవుడంటే భక్తుందా? దేవుడి కోసం కాదు, మీ అల్లుడి కోసం వచ్చాను. జై కాసేపట్లో వస్తాడని స్వామీజీ చెప్పారు. ఓ ఓకే మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ డాటర్ నిత్య గారి గురించి ఒక మాట అడగొచ్చా? ఏంటి? తనకి 2 బాడీ లాంగ్వేజ్లు ఉన్నాయని నా అనుమానం. దుఃఖ సచ్చినోడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? నువ్వు చెప్పింది నిజమే చంద్రిక. ఈ పోలీసుడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఐ మీన్, మీ ముందు ఒకలాగా మా ముందు ఒకలాగా నడుస్తుందేమో అని. 2 క్యారెక్టర్స్కి అసలు సంబంధమే లేదు. ఒక క్యారెక్టర్ ఏమో డెవిల్ అయితే, ఇంకో క్యారెక్టర్ చూస్తే దేవత. మీరేమంటున్నారండి? మా స్వామి భాషలో పక్కగా చెప్పాలంటే, నిత్య కొన్నిసార్లు చనిపోయిన మంగలాగా బిహేవ్ చేస్తుంది. కంప్లీట్ చేంజ్. ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడే మీరిద్దరూ ప్రదక్షిణలు చేశారుగా, అప్పుడు చూశాను. నాతో నిత్యొచ్చిందా? అంత ఆశ్చర్యపోతారేంటండి? కొంప తీసి తను నిత్య కదా ఏంటి? తనను చూడలేదా? అంటే నేను గమనించలేదు.
మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం నిత్య మంగళ డ్రెస్ చేసుకుంది. తన అక్కలా ప్రవర్తిస్తోంది. ఓ అదా రీజన్. అర్థమైంది మేడం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. స్వామి, మా మనవడు వస్తాడని చెప్పారు, ఇంకా రాలేదేంటి? వస్తున్నాడమ్మా. దగ్గరకొచ్చాడు. కాసేపట్లో మీరతన్ని కలుసుకోబోతున్నారు. మా జైన్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా ఉంది స్వామి. మీరు అతని కోసం ఎదురు చూస్తున్నారు, మీకోసం ఓ అద్భుతం ఎదురు చూస్తోందమ్మా. ఏంటి స్వామి అది? వెతకండి, శోధించండి, మీకే తెలుస్తుంది. చలమయ్య శాస్త్రి కూడా ఇదే మాట చెప్పారు, మీరు ఆ మాటే అంటున్నారు. మా జైని మించిన అద్భుతం మాకేముంటుంది స్వామి? చూశాక మీకే అర్థమవుతుంది. అదేంటో మీరే చెప్పొచ్చు కదా స్వామి. చెప్పకూడదని ఆ శివయ్య ఆజ్ఞ తల్లి. అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెబుతాను. ఒక అమూల్యమైన రత్నం మీకు ఈ గుళ్ళో దొరికింది. మళ్ళీ ఆ రత్నాన్ని మీరు ఇదే గుళ్ళో పొందబోతున్నారు. ఏంటి స్వామి ఆ రత్నం? వెతకమని స్వామీజీ చెబుతున్నారు కదమ్మా, వెళ్ళి వెతకండి. పద కల్పన, స్వామీజీ చెప్తున్నారంటే అదేదో మన మంచిగా అయ్యుంటుంది. జైతో పాటు ఆ అదృష్టమేంటో మనం చూడాలి. ఆ స్వామి, వీళ్ళు ఆమెను చూస్తారా? ఏమో, శివయ్య లీల ఎలా ఉందో. చూడనూ వచ్చు, చూడకుండానూ ఉండవచ్చు. అదేంటి స్వామి, అందరూ కలవడానికే కదా ఈ రోజులా కార్యం జరిపిస్తున్నారు. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది చలమయ్య. ఒక స్త్రీ తను తల్లి కాబోతున్నదని 3వ నెలకే తెలుస్తుంది. కానీ ఆ శిశువును చూడాలంటే 9వ నెల వరకు ఆగాలి. ఇది 3వ నెలో లేక 9వ నెలో ఆ శివయ్యే చెప్పాలి.
అమ్మ ఎక్కడుందన్నయ్య? ఇక్కడే ఉంటుంది. అమ్మని తీసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్నయ్య, అదిగో అమ్మ. తను అమ్మ కాదు. అమ్మ కట్టుకున్న చీర వేరే. అమ్మ కాదా? ఆ ఆంటీనా? ఏయ్, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మీరిక్కడేం చేస్తున్నారు? ఎంత పొగర్రా నీకు? ఇది నాకు కాబోయే హస్బెండ్ ఊరు. ఇది మా అమ్మూరు. వాట్? మీ అమ్మ ఊరా? అవును, మా అమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది. ఇంకా చెప్పాలంటే మా అమ్మ. నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ఇది వాళ్ళ అమ్మ ఊరు అని చెప్తున్నారు. అవునా అభి? నిజమా దివ్య? ఏం తెలియనట్టు మాట్లాడతారేంటి? ఈ విషయం నిన్ననే కదా చెప్పాం. నిన్ననే చెప్పారా? అవునట మేడం, వీళ్ళు పిల్లలు నిన్ననే కలిశారట. కానీ ఆ విషయం వీళ్ళు మనకి చెప్పలేదు. చారికో, మమ్మల్ని ఇరికించుకురో. ఎందుకు చెప్పలేదు? అంటే నిత్య అది కావాలని చెప్పలేదమ్మా. వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు మేడం. మీరు కాస్త గట్టిగా అడగండి. మర్యాదగా నిజం చెప్పండి. నా దగ్గర ఏం దాస్తున్నారు మీరు? ఏమీ దాచటం లేదమ్మా. ఆ చారిగాడు ఏదేదో వాగుతున్నాడు. నేను వాగుతున్నానా? కావాలంటే పిల్లలతో చెప్పేసి. అభి, దివ్య ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మళ్ళీ మిస్ అయ్యారు. అభి, దివ్య, అభి, అమ్మా దివ్య. చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు. నా దగ్గరే నాటకాలు ఆడాలనుకుంటే ఈ ఊళ్ళోనే మీకు సమాధులు కడతాను. మీ ఇద్దరు బ్రతికుండగానే చంపి పారేస్తాను. చూసావా, నిత్య ఇందాకెలా ఉంది, ఇప్పుడెలా ఉంది? అవును సార్, చారీ కూడా మాట్లాడుతున్నాడు. మీరన్నట్టే నిత్య చాలా టిపికల్ క్యారెక్టర్.
ఆట కదరా శివ, ఇది నీ ఆట కదరా, అంతా నీ లీల కదరా. బామ్మగారు, కల్పన గారు, మీరు కూడా వెతుకుతున్నారా? అవును చారి, స్వామీజీ చెప్పారు కదా. స్వామీజీ చెప్పారా? అదే చారి, జైతో పాటు గుళ్ళో మరో అద్భుతాన్ని మనం చూస్తామట. ఆ రత్నాన్ని వెతకమని చెప్పారు.